తెలంగాణలో పలువురు ఐఏఎస్లను బదిలీ చేశారు. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్, భద్రాద్రి కలెక్టర్గా జితేష్, పెద్దపల్లి కలెక్టర్గా ముజామిల్ ఖాన్ బదిలీ అయ్యారు. ఇక భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మ, నారాయణపేట్ కలెక్టర్గా సిక్తా పట్నాయక్, నాగర్ కర్నూల్ కలెక్టర్గా సంతోష్, ఇక సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి బదిలీ అయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, తెలంగాణలో పలువురు ఐఏఎస్లను బదిలీ చేశారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాదిరి. తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అధికారుల బదిలీలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ప్రస్తుతం దానిలో భాగంగానే 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా సిఎస్ అయినటువంటి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులని నియమించుకోవడంతో పాటు మరొక వైపు ఐఏఎస్ అధికారులు ఇతర అధికారులందరినీ కూడా బదిలీ చేసే దానిలో భాగంగానే ప్రస్తుతం అయితే 20 మంది అధికారులను బదిలీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ 20 మంది కూడా ప్రస్తుతం 20 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లుగా నియమించడం జరిగింది. దానిలో ప్రధానంగా ఖమ్మం జిల్లా కలెక్టర్గా ముజామిల్ ఖాన్ ను నియమించగా, అదేవిధంగా నాగర్ కర్నూల్ కలెక్టర్గా బతావత్ సంతోష్ ని అక్కడ కలెక్టర్ గా నియమించడం జరిగింది. దీంతో పాటు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్, అదేవిధంగా కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి, అదేవిధంగా కామారెడ్డి కలెక్టర్ గా ఆశీష్ సంగవాన్ తో పాటు మరోవైపు భద్రాద్రి కలెక్టర్ గా జితేష్ ఈ పాటిల్, అదేవిధంగా భూపాల్పల్లి కలెక్టర్ గా రాహుల్ శర్మను ప్రభుత్వం నియమించడం జరిగింది. దాంతో పాటు నారాయణపేట కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, అదేవిధంగా పెద్దపల్లి కలెక్టర్ కోయా శ్రీహర్షతో పాటు ఇలా 20 మంది అధికారులు ఐఏఎస్ సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా బదిలీలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగంగా దూకుడుగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే అధికార బదిలీలన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో మరికొంతమందిని బదిలీ చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర.